సన్నిహితులు కూడా విషయం తెలుసుకొని ప్రస్తుతం నారాయణపురం చేరుకుంటున్నారు. నాగిరెడ్డి అనే వ్యక్తి నాకు చిన్నప్పటి నుంచి స్నేహితుడు. ఇద్దరం కలిసి చదువుకున్నాం. మ్యారేజ్ అయిన తర్వాత అతను ఈ బిజినెస్ పరంగా అటు ఇటు గురించి హైదరాబాద్ వెళ్ళాడు తప్ప ఆయన వచ్చినా కూడా మా దగ్గరే కలిసి ఉండేవాళ్ళం. వ్యక్తిత్వం అంటే ఈయన ఎవరితో గొడవలకు వెళ్ళే వ్యక్తి కానీ, లేకపోతే అగ్రెసివ్గా ఉంటాం కానీ ఎలాంటి అసలు ఎప్పుడు చూసేవాళ్ళం. ప్రశాంతంగా నవ్వుకుంటూ ఎవరన్నా కలిసినా మందలిచ్చటం నవ్వుకుంటా ఈ విధంగా ఉండేవాడు తప్ప, ఫస్ట్ మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ హార్ట్ అటాక్ అన్నట్టు చెప్పారు, ఇక్కడ కంగారు పడతామని. తర్వాత తెలిసింది ఒక హాఫ్ అన్ అవర్లో ఇట్లా గొడవ జరిగింది అని. దాన్ని బట్టి మేము బాగా షాక్ అయ్యాం. వాస్తవంగా ఒక వ్యక్తి ఎవరితో గొడవ పెట్టుకునే వ్యక్తిని ఈ విధంగా కొట్టి చంపడం అనేది మేము చాలా దిగ్భ్రాంతిలో. నేను ఈ విషయంలో పోలీసులు కొంచెం చొరవ తీసుకొని త్వరగా న్యాయం చేసేలాగుంటే బాగుంటుంది అనేది మా ఆలోచన. అతను కూడా ఏదో పొలిటికల్గా వెళ్తుండవు, వాళ్ళతో ఫోన్, ఇప్పుడు వీళ్ళు కంప్లైంట్ చేయడానికి స్టేషన్కి వెళ్ళినప్పుడు కూడా వేరే వాళ్ళతో ఫోన్ చేయించాడని తెలిసింది మాకు. ఎంత ఎవరో పొలిటికల్గా చూసినా కూడా ఒక వ్యక్తిని చంపిన తర్వాత అతన్ని సపోర్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు మాకు తెలిసి. వీళ్ళు పొలిటికల్గా పోకుండా మామూలుగా జరిగిన ఈ అన్యాయానికి న్యాయం చేస్తే బాగుంటుంది అనేది మా ఆలోచన. కంపల్సరీగా చేస్తారనే నమ్మకం కూడా ఉంది మాకు పోలీసుల మీద. దానికోసం వెయిట్ చేస్తున్నాం ఏం జరుగుద్దా ఇంట్లో అని. 21వ తేదీ రోజు మా ఫ్లాట్స్లో ఒక దురదృష్టకరమైనటువంటి ఘటన జరిగింది. ఏంటంటే బయట కాంపౌండ్ వాల్ బయట ఒక ఫ్లాట్కి సంబంధించినటువంటి రెంటెడ్ వాళ్ళ ఒక కార్ పార్క్ చేసి ఉంటుంది. మా అసోసియేషన్ ప్రెసిడెంట్ అయినటువంటి నాగిరెడ్డి గారు దాని వెనకాలని పార్క్ చేసినట్టున్నారు. అది కొంచెం ఇట్లా తాకిందో, హెయిర్ లైన్ గ్యాప్ ఉందో తెలీదు. కానీ మొత్తానికి సాయంత్రం 4:35 ఆ ప్రాంతంలో వాళ్ళకి ఒకరికొకరి మధ్య గొడవ జరగడము, మాటలు అనుకోవడం జరిగింది. తర్వాత నేను ఇక్కడ ఉన్నాను, బయటికి వెళ్ళి ఆ గొడవ చూసి ఏంటని బయటికి వెళ్ళేటప్పటికే మా ప్రెసిడెంట్ అయినటువంటి నాగిరెడ్డి గారికి షర్ట్ మీద బ్లడ్ మార్క్, చెవి దగ్గర బ్లడ్ మార్క్ ఉండడం చూసి ఆయనని ఎవరైతే ఇంకొక మనిషి ఉన్నాడో ఆ పోట్లాటలో ఉన్నటువంటి ఇంకొక మనిషిని పట్టుకొని, ఏంటయా నువ్వు అట్లెట్లా కొడతావా నువ్వు దేనికైనా అని నేను కొంచెం మాటలు అనబోతుంటే ఇంతలో చంద్రకాంత్ అని చెప్పి మా సెక్రటరీ గారు కూడా, అసోసియేషన్ సెక్రటరీ గారు కూడా రావడం జరిగింది. మేము మా మ్యాక్సిమం ప్రయత్నం చేశాం వాళ్ళిద్దరి మధ్యలో పోట్లాట జరగకుండా. ఒక 10 మినిట్స్ 15 మినిట్స్లో ఈ గొడవ మాటలు రఫ్గా మాట్లాడుకోవడం జరిగిన తర్వాత జరిగింది ఏంటంటే, ఆయనకి కుర్చీ వేసి నాగిరెడ్డి గారిని కూర్చోబెట్టిన తర్వాత నేను పైకి వెళ్ళడం జరిగింది. మళ్ళీ కొంతసేపు కాగానే అందరూ ఆయనని కారులో తీసుకెళ్తుంటే ఏంటి అని కిందికి వచ్చి చూస్తే అందరూ హాస్పిటల్కి తీసుకుపోయారన్నారు. నేను అక్కడికి వెళ్ళేటప్పటికి హాస్పిటల్లో డిక్లేర్డ్ డెడ్ అని ప్రకటించడం జరిగింది. చాలా అంటే చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇంకా ఈరోజు చెప్తున్నా మనస్సు ఇట్లా అసలు తట్టుకోలేకపోతుంది, అంత బాధ అవుతుంది. ఒక మనిషి ఒక చిన్న కారణం కోసం ఆవేశాలకు లోని చనిపోవడం అనేటువంటిది చాలా అంటే చాలా బాధాకరమైనటువంటి విషయము. నాగిరెడ్డి గారు చాలా మంచి వ్యక్తి ఉండేవాడు. మా అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉండి అన్నీ చాలా మంచి సేవలు చేసేవాడు అసోసియేషన్కి. ఎప్పుడూ అలా పోట్లాడడం కానీ, ఒకరి మీద చెయ్యెత్తడం కానీ ఆయనని మేము ఎప్పుడూ చూడలేదు. కాస్త గట్టిగా మాట్లాడతాడు, ఆయన ప్రకృతి, ఆయన గొంతే కాస్త గట్టిగా ఉంటుంది. ఇది జరిగినటువంటి ఘటన. ఆ రోజు సాయంత్రమే వారి వైఫ్ అయినటువంటి అన్నపూర్ణ గారు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. ఆ పోలీస్ వాళ్ళు కూడా అదే రోజు వచ్చి పోస్ట్ మార్టంకి బాడీని తీసుకుపోవడము, పోస్ట్ మార్టం అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే ఇమ్మీడియట్గా నాగిరెడ్డి గారి సొంత ఊరు అయినటువంటి ఖమ్మం దగ్గర సత్తుపల్లి మండలంలో ఉన్నటువంటి ఒక గ్రామానికి ఆయనను తీసుకుపోవడం జరిగింది. ఇది జరిగినటువంటి ఘటన. కానీ చాలా బాధాకరం. దీని నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే, చిన్న విషయాలకి ఆవేశాలకు లోనైతే ఇట్లా దరిద్రమైనటువంటి ఫలితాలు వస్తాయి. కాబట్టి మనిషి ఓపికగా ఏదున్నా మంచిగా మాట్లాడి సర్దుకుపోతే చాలా బాగుంటుందని నా అభిప్రాయం. పోలీస్ వాళ్ళు మేము నిన్న మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరిగింది. నిన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళాం మేమందరం కలిసి, మా అసోసియేషన్ వాళ్ళందరం కలిసి. వాళ్ళు ఆయన మీద కల్పబుల్ హోమిసైడ్ అనేటువంటి ఒక కేసు పెట్టినట్టు మాకు తెలియజేయడం జరిగింది. కానీ ఇంకా కూడా ఆ వ్యక్తి ఎవరైతే నాగిరెడ్డి గారిని కొట్టారో ఆయనని ఇంకా పట్టుకోలేదని, ఆయన ఎబ్స్కాండింగ్లో ఉన్నాడని మేము పట్టుకుంటామని చెప్పారు. ఈరోజు మళ్ళీ ఇన్స్పెక్టర్ గారు వాళ్ళందరూ ఇక్కడికి రావడం జరిగింది. యాక్చువల్గా నేను జస్ట్ ఒక రెసిడెంట్ని, నేనేం ఆఫీస్ బేరర్ని కాదు. దీని లోపల వాళ్ళు ఎవ్వరూ లేరు కాబట్టి నేను చెప్తున్నాను, అంతేగాని నాకు చెప్పే అధికారం కూడా లేదు. ఎవ్వరూ లేరు కాబట్టి